వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభ ఈ సభకు అధ్యక్షులుగా సర్వాధ్యక్షులుగా ప్రజ్ఞాన విలక్షణ గోపాల్ బాబారి గారిని ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై సద్గురు మహారాజ్కి. ఈ సభకు అధ్యక్షులుగా సమరసానంద బొడ్డు కృష్ణమూర్తిరాయలు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. దయానంద కొప్పశెట్టి జగపతి ఆర్యులు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై సద్గురు మహారాజ్. గౌరవాధ్యక్షులుగా పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ ఆర్యులు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవాధ్యక్షులుగా అంతర్యామి విలక్షణ లక్షణ ప్రభు ఆర్యులు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. కాజూరు ఆశ్రమ పీఠాధిపతులు పూర్ణాంబ అయ్యల సత్యవతమ్మ మాతాజీ గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. సమరస నిర్మలానంద రామరాజార్యులు సాగే రామరాజార్యులు కూడా పులివెందుల వాస్తీయులైనటువంటి అత్యంత విలక్షణ సీనియర్ బోధాచార్య లోకేశార్యులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మండపేట ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి నిజానంద టేక్ వీర్రాజు గారు కూడా వేదిక నాశనం కావాల్సిందిగా కోరుచున్నాం. ఆత్మాతీతానంద కోపనాథ్ వెంకటేశ్వర్లు గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. గురు సేవా విశిష్ట మంగతారమ్మ మాతాజీ గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. అఖిల భూమానంద పల్ల మల్లేశ్వర గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. నిర్గుణాతీత గొప్పల సత్యనారాయణ గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. నిత్య పరిపూర్ణానంద పిల్లి సత్యనారాయణ గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము. అయినా ఇంకా పిలవలేదని అనొద్దు. అందరి పేర్లు కూడా దీక్షానామం కలిగినటువంటి వారి పేర్లు అందరికీ కూడా ఉన్నాయి. కూడా వచ్చి ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము. బోధానంద మన పుల్లబ్బాయి గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై సద్గురు మహారాజ్ జై. నిర్మలమ్మ కడల మరియమ్మ గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము. పరిపూర్ణ జ్ఞానానంద శీల సుబ్రహ్మణ్యం గారు కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు పీఠాధిపతులు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దాసోహంగానే మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ శ్రీ నిర్గుణాతీత మరి శివరామ దీక్షిత అఖిల గురు పరంపర అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డయ్య వారి యొక్క శాఖావతంలో ఉన్నటువంటి మరి పెద్దలు నిర్గుణాతీత పేరంచెట్టి దేశకేంద్రుల వారి ప్రియ శిష్యులు మరి ఆంధ్ర భారగార గాంధర్వ మధుర కోకిల కళారత్న అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత చాలా పెద్దలు మాకు తెలీదు. మరి ఆయన కళాకారుడు కనుక కళాకారుడి తర్వాత పరిపూర్ణ బోధాచార్యుడు అయ్యారు. మరి ఈ నిర్భయానంద ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన పరమైన తదనంతరం మరి కొంతమంది కళాకారులు ఆయనతో నడయాడినటువంటి హరికథా కళాకారులు కాకపోయినా స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్ అయినటువంటి అనేక ఇంచుమించు 4000 కోట్ల కృష్ణుడిగా రాముడిగా అనేక పాత్రలు పోషించినటువంటి మరి మా సుపరిచితులు మరి దర్యాప్తు వాస్తవాలు కుదించేది కాదు, మన ఆంధ్ర కాదు. మరి కొడు భైరవమూర్తి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన సత్కరించుకోవాలి. అదేవిధంగా భూషణ గారు, మహిళ శాస్త్రి గారు, కోన అన్నయ్య గారు ఈ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాసిన ఊరు మరి మా రోజులు మాట్లాడుకోవచ్చు. కొట్టింపుల్లో ఆ పిల్లలు కాదు. భైరవమూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణుడా రాముడా. అదేవిధంగా మరి మా గిట్ల వెంకట గారు, అదేవిధంగా కవిడి బాలయ్య గారు కూడా వేదికపైకి రండి. రండి సార్. చతుస్వామి వారికి
सर्वमंगलं लोकं सर्वदेवता सर्वबुद्धानुभवेन धम्मानुभवेन संघानुभवेन सदा शुद्धि भवन्तु ते यजतं पतितं तु अहं कृपमेव समजते सर्वे पूरयन्तु सिद्धा संकल्पो सर्वोपन्नरसिंहः अभिवादशिरस्ता नित्यं धापचाय सत्तायो धमोयन्ति आयुर्णं सुखं भलं सपदियोगि वर्जतो सर्वरोगो विनश्यतो माते भवत्मन्तराय सुखधीकायिको भव आयु आरोग्य संपत्ति सर्व संपत्ति मेवत धर्म संपत्ति ईवेन समजते सर्वरोग विवर्त सर्व संतापो सर्व वेदमलकतो निर्भय भव साधु 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 బాహవాన్ని మన్నించు ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు బాధ అదేవిధంగా గౌరవనీయులు మరి కోనసంద్ర గురువు గారు ఇంచుమించు 3,500 ఆయన సార్ సత్యనారాయణ గారు వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం అండి, మీరు రండి సార్. ఈయన కూడా కోనసంద్ర గురువు గారు. మేము అసలు హరికథ కళాకారుల్ని బుర్రకథ కళాకారుల్ని ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు. వారిని సత్కరించుకోవాలనుకున్నాం. వారు అందుబాటులో వీళ్ళు ఉన్నారు కనుక వీరిని మేము సత్కారం చేసుకుంటూ ఉన్నాం. మరి మా ఆహ్వానం నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలకు నాన్నగారు మరి ఇప్పుడు నాన్నగారితో మన కోనసీమ ప్రాంతంలో అనేక ప్రోగ్రాంలకి హార్మోనియం అనగా పెద్దపెట్టి పొక్కుడు పెట్టి వాయించినటువంటి కళాకారులు నాన్నతో సన్నిహితంగా తిరిగినటువంటి మా పెద్దనాన్నగారు అవుతారు. బోనాడు సూర్యారావు గారు హార్మోనియం కళాకారుడైన వారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గులాబీ రేఖ మరి బోల్డ్ ఓకే ఓకే. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పీఠాధిపతులకి మరి నా హృదయపూర్వక ద్వాదశి దోషం తెలియజేస్తున్నాను. ఆయన మీ ప్రోగ్రాం పట్టు పెట్టినందుకు సజ్జదాచార్య సద్గురు స్వామి వారికి శివరామతీర్థ సద్గురు బ్రహ్మహారాజ్కి భాగవతి కృష్ణదేశ కేంద్ర సద్గురు బ్రహ్మహారాజ్కి శ్రీ వేంపల్లి గడియార్య సద్గురు బ్రహ్మహారాజ్కి శ్రీ కటార్ నాగదాచార్య సద్గురు బ్రహ్మహారాజ్కి ఉమానంద సత్యనారాయణార్య సద్గురు బ్రహ్మహారాజ్కి దంగేటి వెంకటరెడ్డార్య సద్గురు బ్రహ్మహారాజ్కి ద్వైతాద్వైత నిర్గుణాతీత వేరంచెట్టాచార్య సద్గురు బ్రహ్మహారాజ్కి విమలాంబ సమేత నిర్భయానంద సత్యదాచార్య సద్గురు బ్రహ్మహారాజ్కి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరన్నాథో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అఖిల మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం తిమిరం దశ జ్ఞానాంజన శలాకయ చక్షురం మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. భువానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి గగన సదృశం తత్వమశాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురుపా
सदा ज्ञानं गुरुस्तोत्रं सदा जप तस्मै श्री गुरवे नमः गुणवर्णं च गुणातीतारवर्णं च रूपवत् गुणरूपे विनाशाय तस्मै श्री गुरवे नमः ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेवता वशीकराय सर्वारिष्ट विनाशाय सर्वमन्त्रक्षेदनाय त्रैलोक्यमस्मनाय स्वाहा ओम नमो ब्रह्मदिभ्यो ब्रह्म विद्या संप्रदाय तत्तुभ्यो सरसुभ्यो महादिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान गणपत्यो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः विद्या संप्रदाय गुरुर्विष्णु सूर्यं याज्ञवल्क्यं जनकं सुतं च सान्दीपमेश्वरं कृष्णाचार्यं बुद्धं च नमो नमः ब्रह्मानन्दो रामानन्दो गुरुकबीरार्यो यामनार्यो श्रीधर स्वामी शिवरामदीक्षित देशिकेन्द्रं भजे बाह्य ब्रह्म प्रबोधको अप ब्रह्मा परशुराम सीताराम भागवत कृष्ण प्रभु साधुराम बहुदूर नमाम्यहं तादियक्यं शल्ययं वेपलिवं साब्दिचन्द्रं गड्डय्य देशिकेन्द्रं भजे अचल बोधोपदेशकं नागदाचार्य पादकमल संसेवितं भूमानंद सत्यनारायणाचार्य सद्गुरुं भजे आचार्य दगेट वेंकटेशाचार्य सद्गुरुं भजे द्वैत सिद्धांत निर्धारण भ्रांति रहितोपदेशकं निर्गुणातीत वेदांताचार्य सद्गुरुं भजे वेदांताचार्य पादकमल संसेवितं सच्च निरूपणं निर्भयानन्दं भजे समारंभं कृष्ण सान्दीपमध्यमं महाविष्णुपर्यन्तं वन्दे गुरु परम्परं जय सद्गुरु महाराज की जय వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జై सद्गुरु महाराज की जय సవినయంగా వినమ్రతతో ఇది ఆజ్ఞాపించడం అని అనుకోకుండా మీరందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించి అక్కడ సూది వేస్తే కూడా ఆ సూది శబ్దం కూడా మనకి వినపడేలా ఉండాలి. అంత నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కార్యక్రమం ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. ప్రారంభమయ్యి మనకి పూజా కార్యక్రమం కూడా అయిన తర్వాత చక్కటి సతసోపేతమైనటువంటి భోజనాలని కూడా మనకు అందించారు. అవన్నీ కూడా చక్కగా తిని చేసి మరి ఎందుకంటే ఇక్కడ ఈ సాంప్రదాయంలో రెండే విషయాలు, ఈ పూజలు, జెండా కార్యక్రమాలు, నగర సంకీర్తనలు ఇవన్నీ ఒకెత్తైనట్లయితే ఇక్కడ రెండే విషయాలు ఇక్కడ మనకు జరుగుతూ ఉంటాయి. ఏ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా అచిన సాంప్రదాయంలో ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే భోజనం, బోధ, ఆఖరికి అన్నము, ఈ దీనికి ముక్తి పొందడానికి బోధ. ఆ బోధను చెప్పేటువంటి గురువులు మరి చాలా దూరాల నుంచి మామూలుగా అందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించి ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాలను కానీ మనం అవగాహన చేసుకున్నట్లయితే సత్యదాసు గారు ఏ ఉద్దేశం చేత అయితే మామూలుగా ఈ సాంప్రదాయంలో ఆయన ప్రవేశించాడు, ఆయన అభిలాష, ఆయన కోరిక మేరకు ఈ సభ అంతకంతకు పెరుగుతానే వస్తుంది తప్ప ఎక్కడ తరుగుదల కనపడలేదు దీనికి. ఎందుకంటే ఆశయం గొప్పదైనట్లయితే తన ఆశయాన్ని మనసా వాచా కర్మన ప్రకరణ శుద్ధిగా ఆయన నమ్మి దీన్ని ఆచరించారు కాబట్టి తదుపరి వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క శిష్యులు కూడా దీన్ని అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటి మరి గొప్పగా నిర్వహిస్తున్నారంటే కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి కృషి. గురు బ్రహ్మ గురు నేను విష్ణు కర్మ. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా అలాగే మామూలుగా మీరు ఇచ్చిన విష్ణు కర్మ వ్యాసకాలంలో పనిచేస్తున్నాయి. అది అక్కడ మూలం పెడితే అది వ్యాసకాలంలో కరెంట్ పోయినప్పుడు దాని విలువ ఏమిటో, ఆ విష్ణు కర్మ విలువ ఏమిటో తెలుస్తుంది. అప్పుడు మరి విష్ణు గారు ఎక్కడ ఉందో చూడాలి.
అప్పటి వరకు దీన్ని విలువ తెలియదు. ఇది ఒకటి తీవ్ర గట్టు ఒకటి మనం పక్కన పడేస్తాం. ఏంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంసార సాగర సముద్ర నైక మంత్రం బ్రహ్మాది దేవతముని పూజిత సిద్ధి మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయపరం శ్రీ గురురాజ మంత్రం. ఓత్వాన్నాయ గురుం పదం త్రిభువనోంకారాఖ్య సంహాసనం శ్రద్ధాచార సమస్త వ్యాపకడితం సత్యకృత్యాలను అద్వైత స్వరజేకమలం పూర్ణ ప్రభాపోదితం శాంతం శ్రీగురు పంకజం భజ మనశ్చైతన్య చంద్రోదయం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురుం పరం ముక్తిమూలం గురుం ప్రభ. ఓం నమో బ్రహ్మజిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. బ్రహ్మైవాహమస్మి బ్రహ్మము నేనై ఉన్నాను అనేటువంటిది సర్వ ప్రపంచము కూడా చెప్పేటటువంటి దైవము గురించి చెప్పేటువంటి మాట. ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అని చెప్పేసాను, అక్కడితో ఆగిపోయింది. దాన్ని కాస్త పొడిగించి ఏ బ్రహ్మమైతే సత్యము నిత్యము శాశ్వతము అని చెప్తున్నారో అది కూడా సత్యమైనటువంటిది కాదు, దానికి కూడా రాకపోకలు ఉన్నాయి. అది ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనిపించకుండా పోతుంది కాబట్టి అది కూడా సత్యము కాదని అహం పదార్థ రహిత ఏదైతే దాన్ని సత్యం అనుకున్నారో దాన్ని రహితం చేయడమే శివరామ దీక్షితులు అని చెప్పినటువంటి ప్రబోధం. అంచేత బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహిత. ఇక్కడతో మన యొక్క సిద్ధాంతం ప్రారంభమైంది. అంచేత ద్వైత మొట్టమొదటిగా మామూలు విషయాలు చెప్పే ముందు కొన్ని మడుపులు వస్తూ ఉంటాయి. ఎవరు ఏమనుకోండి, ఎందుకంటే జ్ఞాపశక్తి నెమ్మదిగా కొంచెం తగ్గుతూ ఉంది. ఎక్కడ పెట్టిన వస్తువు మళ్ళా ఎక్కడ పెట్టానా ఎత్తుకునేటువంటి పరిస్థితులు నెమ్మదిగా దాపరుస్తూ ఉన్నాయి. అందుగురించి చెప్పేసి మొట్టమొదటిగా ఈ సభ, ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కార్యకర్తలకు, ఆ సభలో ఆశీనులైనటువంటి అధ్యక్షులైనటువంటి బేపల్లి గోపాల్ బాబు గారికి, అలాగే అంటే పేపర్లో ఆయన అధ్యక్షుడు, దాన్ని మార్చి మళ్ళా సర్వాధ్యక్షులను పెట్టారు. అది కరెక్ట్ కాదని చెప్పిన అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడు పెద్ద అంచేత అది ఇక్కడ ఉపాధ్యక్షులుగా మామూలుగా పెట్టి ఆయన అనుమతి మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు ఈ సభను కాస్త నడిపించిన ఆయన కృష్ణమూర్తి అని అంటే నేను మామూలుగా స్థానం తీసుకున్నాను తప్ప ఆయన అధికరించి మాత్రం ఈ స్థానాన్ని తీసుకోవాలని చెప్పి సవ్యంగా మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ వారికి అట్లాగే మన ఆశ్రమ ఏటాధిపతులైనటువంటి వేగానందపేట వీరన్న గారి యొక్క పుత్రుడు దయానంద కొత్తశెట్టి జగపతిరావు గారికి, అట్లాగే సోదరులు పూర్ణానంద సంఘోద్ధారక అనేటువంటి గిరిదాపికలైనటువంటి అతిథి నిర్మలాశ్రమ సెక్రటరీగా తన వ్యవహారం సాగిస్తున్నటువంటి నిర్మలానంద బొడ్డు భైరవ స్వాములు వారి యొక్క కుమారుడు బొడ్డు సత్యనారాయణ గారికి సోదరుడు, అట్లాగే మన కాజులూరు సత్యవతమ్మ గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి, లోకేష్ గారికి, మగదయాల్ గారికి, అట్లాగే మన పరబ్రహ్మ అంతర్యామి విలక్షణ కొమర లక్ష్మణ ప్రభుల వారికి, అట్లాగే
వీరరాజు గారు, కొబ్బరాజు వెంకటేశ్వర స్వామి గారు, మీరు మీ పేరు మహేశ్వరరావు గారికి, బొమ్మల సత్యనారాయణ వారికి, అలాగే ఇల్లు సత్యనారాయణ వారికి, వేదిక అలంకరించినటువంటి కథలందరికీ కూడా దోషిస్తున్నారని తెలియజేస్తూ సభలో ఆశీనులయ్యి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి తెచ్చుకోవడానికి వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా గురువులకు, ప్రశిష్యులకు, గురుమాతలకు అందరికీ కూడా సహోదరులందరికీ కూడా దోషవందనాలు తెలియజేస్తూ మీ పేర్లు కూడా ఒకసారి చెప్పాను. నాకు సర్వేశ్వరరావు గారు అత్యంత పరిపూర్ణ, బోధానంద బళ్ళ, బుల్లెబాయి గారు, అమ్మ మీరు, మంగయ్యమ్మ గారు, మన సుబ్రహ్మణ్యం గారు, మా అమ్మ అందరికీ కూడా పరిస్థితులు. ఎందుకంటే గురుపదం అనేటువంటి పత్రిక నడుపుతున్నారు కాబట్టి వారి తండ్రి కాళిదాస్ గారు, రాజు వాస్తవ్యమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ సభలో ఆశీర్వైనటువంటి మీ అందరికీ కూడా మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా చెప్తారు కదా అని చెప్పి విషయాలను తెలుసుకుంటారు. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగేటటువంటి తీరు కానీ ఆ పద్ధతులు కానీ పరిశీలన చేసినట్లయితే ఇది భాగవతంలో కఠినంగా చెప్తారు. ఎంతెంతై ఒకటి ఎంతై మరియు తానంతై నభో వీధి పైనంతై తోయద మండలాభ్రమణ కలంతై ప్రభారాశి పైనంతై మహర్వాటి పైనంతై చంద్రుని కందయ్యై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతి ఉండవచ్చు అది బ్రహ్మాండాంత సంపత్తి. అంటే సత్యదాసు గారు వేసినటువంటి బీజం ఏదైతే ఉందో ఇక్కడ ఆయన ప్రారంభించినప్పుడు ఒకవేళ తక్కువగా కనిపించవచ్చు, కానీ అది నిరంతరం కూడా జనజన్మ కూడా ప్రవర్ధమానమై ఈ కార్యక్రమం అప్పటికంటే ఇంకా స్వాభావికంగా ఈ కార్యక్రమం జరుగుతుండడం అనేటువంటిది ఆయన నమ్మినటువంటి సిద్ధాంతానికి ఆయన చేసినటువంటి సేవ, ఆ సేవాభావాన్ని తన పిల్లలకు ప్రసాదించి దీన్ని మీరు ఆచరించినట్లయితే ఈ యొక్క పునరుద్ధరణటువంటి ఈ జన్మం మళ్ళా ఉండదు అని చెప్పి ఈ మా పిల్లలకందరికీ కూడా ప్రగాఢంగా ఈ విషయాన్ని తెలియజెప్పడం వల్ల ఆ పిల్లలు దీన్ని ఆచరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఎంత కళ శోభ ఇక్కడ మామూలుగా ఎలా తగ్గకుండా వస్తుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ, మరి ఇప్పుడు ఈ సభ కార్యక్రమంలో స్వాముల వారి యొక్క పేరు పూర్ణానంద గురు శిష్యులు నిర్మలానంద సుబోధకు విమలాంబ నాగమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి దేశికేంద్ర సద్గురుభ్యో నమో నమః. అండ్ మా గురుదేవులైనటువంటి నిర్మలానంద అమ్మగారి యొక్క పేరుతో సహా విమలాంబ నాగమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి వారి యొక్క ఆదపద్మములకు నమస్కరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం స్వామివారి యొక్క పూర్ణ గురు వెంకట రెడ్డారి వారి యొక్క 40 వేలంశెట్టి దేశకేంద్రుల వారి యొక్క 42వ వార్షికారాధన, 25వ గురుపాదుకా పూజ, శ్రీ నిర్భయానంద గడ్డ సత్యదాస్ భాగవత దేశకేంద్రుల వారి తృతీయ వార్షికారాధన. అప్పుడే 3 సంవత్సరాలు ఇద్దరు తేలిగ్గా అంతకాలం ఎంత తేలిగ్గా అంత మనం సులువుగా గడిచిపోతుందో చూడండి. మొన్న వరకు కూడా మామూలుగా సత్యదాస్ మనలో ఉన్నట్టే కనిపిస్తూ కూడా 3 సంవత్సరాలు అయింది. ఆయన అప్పుడే మామూలుగా వచ్చాక ఇక్కడే కూర్చుని ఈ యొక్క సభా కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తూ వీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించేటువంటి ఆ వ్యక్తి మనలో మధ్యన భౌతికంగా లేకపోయినప్పటికీ నాకు అక్కడ సత్యదాస్ గారు కూర్చున్నట్టే అనిపిస్తుంది. వారి ఆధ్వర్యంలోని సభగా జరుగుతుందని చెప్పి మనం చేస్తూ
ఇప్పుడు సభా ప్రారంభకులుగా నాకు ఇచ్చినటువంటి పేరు ఏమిటంటే నేను రెండు విషయాలు మాట్లాడేది. ఈ సభను ప్రారంభించవలసిందిగా బాకీ నిర్మలాతీత నిర్గుణి కాకి సత్యవేది గారి యొక్క పేరుని ఈ పేపర్లో రాశారు కాబట్టి ఆమె ఈ సభను ప్రారంభించవలసిందిగా దీని యొక్క లక్ష్యాన్ని దీని ఉద్దేశాన్ని సభకు తెలియపరచవలసిందిగా ఆమెను కోరుతూ ఆమెను ఉపదేశించవలసిందిగా. जय सद्गुरु प्रभु महाराज को जय। बृहद वासिष्ठ सिद्धांत निर्धारण शिवराम दीक्षित वार की जय। पंडिताराध्य पंडित शिवानंद स्वामी वार की जय। भागवत कृष्ण प्रभुल वार की जय। गुरु सेवानंद माणिक्यांब समेत अभेदानंद निर्गुण रेड्डी सुब्बाराव वारी सद्गुरु प्रभु महाराज को जय। गुरु दयानंद नाभरणम समेत बोमानंद गुरु सुब्बाराव वारी सद्गुरु प्रभु महाराज को जय। నాకు దీక్షితీయం విచారణ చెప్పినటువంటి అత్యంత విలక్షణ శరీర బోధాచార్య లోకేశార్యులకు కూడా ద్వాదశి వందనములు. జయ సద్గురు బ్రహ్మరాజుకు జై. సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి నా యొక్క ద్వాదశి వందనములు చెప్పుకుంటూ నిర్భయానంద సత్యదాసార్య సద్గురు బ్రహ్మరాజుకి శిరసా సాష్టాంగ వందనాలు అర్పించుకుంటూ జయ సద్గురు బ్రహ్మరాజుకు జై. మన సిద్ధాంతం వచ్చేసి బృహద్ వాసిష్ఠ సిద్ధాంతం. బృహత్ అంటే గొప్పదైనటువంటి సిద్ధాంతం, అంటే దానికి మించి వేరే లేదనే చెప్పుకునే సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మన సిద్ధాంతం. కాబట్టి దీన్ని బృహద్ వాసిష్ఠ సిద్ధాంతం అన్నారు. ఎందుకంటే దీక్షితుల వారు మనం కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. ఎందుకంటే చెప్పవలసిందంతా కూడా ఆయన పొందుపరిచారు దీక్షితీయం అనే గ్రంథంలో. అంటే దీక్షితీయాన్ని దీక్షితీయంగా కాకుండా ఆయన దీక్షితీయంగా కాకుండా సాక్షాత్ శివరామ దీక్షితుల వారిగా మనం చూస్తేనే మనం ఆయన భావంలోకి మనకి అర్థమవుతుంది. అంటే అన్ని గ్రంథాలు కూడా కళలో మూలిగి వ్రాసినటువంటివే. కళను మేల్కొని చెప్పేటువంటిది మాత్రం దీక్షితీయము, సిద్ధాంత శిరోమణి, శిఖామణి. దాన్ని ఇంకా సులభతరం చేస్తూ భాగవత కృష్ణ ప్రభుల వారు మనకి కందార్థాలన్నింటినీ కూడా పొందుపరిచారు. కాబట్టి జయ సద్గురు ప్రభు మహారాజ్కు జై. అయితే అన్ని మతాలు కూడా తెలివిని నిలబెట్టి చెప్తే తెలివి రహితం చేసి చెప్పారు. కాబట్టి దాన్ని భాగవత కృష్ణ ప్రభుల వారు కూడా అన్ని కందార్థాల్లో సభా విజ్ఞాపనని, గురు శిష్య అన్యోన్య దర్శనమని, ఎరుక లక్షణాలని, ఎరుకని వినిపించడని ఇలా క్రమ పద్ధతిలో మనకి చెప్పుకెళ్ళారు. కాబట్టి అయితే ఏంటంటే మతములు అందరూ కూడా ఈ దేని గురించి చెప్పుకొచ్చారు అనే దాని గురించి, మళ్ళీ మనకి కృష్ణ ప్రభుల వారు ఏ భావార్థం చెప్పుకొచ్చారన్న దాని గురించి మనం విచారణ చేసుకుంటే ఎరికే దేహేంద్రియములు, ఎరికే వర్ణాశ్రమములు, ఎరికే శృతులను, ఎరికే నీవును నేను, ఎరికే సతి సోదరాదులు ఎరుగుము వత్స నీ దీక్షత ఇదిగో నీ ఇచ్చ హరిహార బ్రహ్మాది సుర నరగిరి తర మృగ మకా చరాచరులన్నీ ఎరుకే అని మనకి కృష్ణ ప్రభుల వారు సెలవిచ్చుకొచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుళ్ళని అందరూ కొలిస్తే ఆయన తరులు, మృగాలు, చెట్టులు, పక్షులు ఇవన్నిటితో పోల్చుకొచ్చి ఆయన చెప్పుకొచ్చారంటే చెట్లకి, వృక్షాలకి, పశుపక్షాదులకి, మనకి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తేడా ఏమి చూపించలేదు. ఆయన అన్నీ కూడా ఒకటే అన్నట్లుగా ఇవన్నీ కూడా ఎరుకే అని ఆయన చెప్పుకొచ్చారు. దానికి అతీతంలో ఇంకా మనకి భాగవత కృష్ణ ప్రభుల వారు చెప్పుకొస్తూ కూడా మతాలన్నింటినీ కూడా విచారణ చేస్తూ మతముల వారిని తమ సమ్మతమైన శాస్త్ర మర్యాదలచే మితమేర్పరుచుకొని బహుగతులను కలిగించినట్టి గతి నీకేమిటికి, చపలత చెందే స్థితి నీకేమిటికి, ప్రతిలేని బట్ట బయలుండ చూసి సతతము లేనిరుక లేదని నమ్ము అని మనకి భాగవత కృష్ణ ప్రభుల వారు సెలవిచ్చుకొచ్చారు. అదే విధంగా దీక్షితుల వారు సాందీప వాక్యాల్లో ఆత్మైక శరీరరహిత యస్వాత్మ శరీరమితి శృతి అని, ఆత్మ శరీరం విడివిడిగా చూస్తే అది ఆత్మబోధ. కాబట్టి ఒక్కటి చేసి దాన్ని లేనిదని నిరూపణ చేసుకొచ్చారు. కాబట్టి లేని ఎరుకని నిరూపణ చేసుకొచ్చినటువంటి మన బోధ. కాబట్టి మనకు అధ్యక్షుల వారు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను జై సద్గురు మహారాజ్కు జై. అయితే అధ్యక్షుల వారికి నేను ఈ అవకాశాన్ని అందిస్తున్నాను. జై సద్గురు మహారాజ్కి జై. మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి కాలం. ఎందుకంటే ఎవరు వేసుకోవాల్సినట్టుగా వారు ఆ కాలాన్ని మనం చేతుల్లో తీసుకుని మనం అరగంట 30 గంట మనం మాట్లాడితే
అది ఏమవుతుందంటే నెమ్మదిగా తెలియకుండానే గడిచిపోతుంది కాదు. ఆ వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పేసి ఉత్సాహం వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి వారి యొక్క మాటలు కూడా మనం వినాలి కాబట్టి సమయాన్ని ఎవరికైనా మాట్లాడమని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతవరకు మనం అందించాలి విషయాలు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకుని ఎంత టైం అని చెప్పేసి అని చెప్పకుండా వాడే ఆ సమయాన్ని మామూలుగా వినియోగించుకుని సమూహం మనం దగ్గరగా 5 గంటల వరకు మనం కాకపోవలసినటువంటి ఉంది. అలాగని గుడ్లో రాయకపోతుంది కానీ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నిండుగా ఆ కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి వారి యొక్క సంతృప్తి ఆనందం వాళ్ళు మనం చూడాలి. అంతే తప్ప ఎలా వచ్చి మమ్మల్ని నాటుపనుంది అని కాకపోతే ఏంటి కార్యక్రమానికి న్యాయం చేసినటువంటి వాడు న్యాయం చేసినటువంటి అవును కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు నేను 2 విషయాలు నేను పెడతాను. ఎందుకంటే ఈయన సత్యదాస్ గారి గురించి ఒక విషయం మాట్లాడతాను. ఒక దంగేలు అనేటువంటి దంగేలు కొంపలండి కొత్త కంపంలో పిల్లి శన సత్యనారాయణ గారు అంటే వాళ్ళ సోదరుడు అక్కడ అర్జుడికి మామూలుగా ఉపదేశం చేసుకుని మమ్మల్ని కూడా అక్కడికి పిలవడం జరిగింది. ఆ కార్యక్రమం మీద పాల్గొన్నాను. అక్కడ నేను మొట్టమొదటి నేను మాట్లాడమన్నప్పుడు నేను ఏం మాట్లాడానంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత గురించి మాట్లాడాను. అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత గ్రంథంలో 700 శ్లోకాలు అందులో విమిడ్చి ఈ యొక్క 18 అధ్యాయాల్లో మామూలు ఈ గ్రంథాన్ని రచించి పెట్టారు. ఎవరైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు కానీ సమాధానం చెప్పేటప్పుడు కానీ వారి యొక్క పేర్లు మాత్రమే ఉచ్చరించారు. సంజయ ఉవాచ అంటే ధృతరాష్ట్ర ఉవాచ, విదుర ఉవాచ, అర్జున ఉవాచ అని చెప్పేసి పేర్లు చెప్పారు తప్ప కృష్ణ పరమాత్మ ఉవాచ అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. భగవాన్ ఉవాచ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ నామంగా చెప్పినటువంటి భగవద్గీత అని చెప్పేటప్పటికీ ఆయన కోపడ్డా మీద ఎవరు సత్యదాస్ గారమ్మా గడ్డ సత్యదాస్ గారు నా పక్కన కూర్చుని ఆయన 700 శ్లోకాలను భగవాన్ ఉవాచ అయ్యని చెప్పేసి ముందు తీసుకున్నాడు. అంటే భగవద్గీతను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తిత్వం ఆయన. ఎందుకంటే భగవద్గీత అనేది పరిపూర్ణ కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ఆయన భావాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చెప్పే మాట కాదు. భగవద్గీత అనేటువంటిది ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా అనేది పక్కన పెట్టాలి. ఒక కర్తవ్యాన్ని నిర్వహించడానికి కర్తవ్య విముఖుడై అంటే ఇక్కడ బంధుప్రీతి అట్లాగే స్నేహితులు కానీ బంధువులు కానీ గురువులు కానీ చుట్టాలు కానీ ఇతరత్రా ఉన్నటువంటి వారందరితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వారిని అందరినీ కూడా సంహరించి ఆ రక్తపూడి తెరలో నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మనసులో ఒక వికలమైనటువంటి భావన కలిగి నైరాశ్యం కలిగి యుద్ధం నేను చేయటానికి నా మనసును అంగీకరిస్తలేదు అని చెప్పేసి అర్జునుడు అంటే అక్కడ ధర్మ సంరక్షణార్థమై అంటే ధర్మాన్ని రక్షించడానికి ఉన్నటువంటి బాబాగా ఆయన ఆవిష్కరించబడ్డాడు కాబట్టి ఆ ధర్మరక్షణ కొరకు వీడు కానీ వెనక వెళ్ళిపోయినట్లయితే నేను ఏ ఉద్దేశించేటైతే నేను ఈ అవతారానికి వచ్చానో ఆ కార్యక్రమం అనేటువంటి సిద్ధించదు అని చెప్పి కృష్ణ పరమాత్మ లోపల భావించి అతన్ని యుద్ధం చేయడానికి వెళ్ళి సిద్ధపరచడానికి అని చెప్పినటువంటిది భగవద్గీత. అందులో ఆత్మతత్వం గురించి చెప్తాడే. ఈ ఆత్మ అనేది అవినాశి అంటే నాశనము లేనటువంటిది.
దానికి శ్లోకాలు కూడా చెప్పారు. 2 శ్లోకాలు కూడా నేను మామూలుగా అదే చూశాను. నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం చేదయంచోపో నశోషయతి మారుత అచేద్యోయ మదాశోయం అఖిలేద్యో శోషేయవ చ నిత్యం సర్వగతం స్థానుభు అచలోయం సనాతనం. అంటే ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉండి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే నాశనము లేదు, దానికి పుట్టిక లేదని, కావు లేదని, జరగడం లేదని భగవద్గీతలో ఆత్మతత్వం గురించి, ఆత్మ యొక్క స్థితి గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది చివరికి అచలోయం సనాతనం అంటే సనాతనమైనటువంటిది ఏం చేయాలంటే అచలము సనాతనము. కానీ ఈ మామూలు దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఇది మామూలుగా ఈ సనాతనం కనిపించడం కాదు, ఒకప్పుడు కనిపించకుండా పోతుంది. కాబట్టి దీన్ని శాశ్వతం అని అనుకోవద్దు. శాశ్వతమైనటువంటిది ఆత్మ ఒక్కటే సుమ అర్జున. అటువంటి ఆత్మ అన్ని ప్రాణులందు కూడా ఉండి ఆ శరీరాలు నశించినప్పటికీ కూడా ఆత్మ నశించదు. దీని గురించి దుఃఖించడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కాకపోయినా రేపైనా చచ్చిపోతారు కదా, ఆ చావు గురించి నువ్వు మామూలుగా బాధపడలేదు అని చెప్పేసి ఆ మనసులో ఆ భావాన్ని స్థిరీకరింపజేయడానికి, ఆ యుద్ధం చేయడానికి సన్నద్ధత కలిగించడానికి చెప్పినటువంటిది మాత్రమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి గ్రంథం. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకు నడుస్తాను. ఏంటి అయితే అక్కడ అతిలోయం సనాతనం అని చెప్పారు. ఇక్కడ మనకి కృష్ణదేవుడు వారు రచించినటువంటి ఈ గ్రంథంలో మన అనుష్ఠాన కార్యక్రమంలో మన అచల ధ్యానం అనే ఒక మాట ఉంటుంది. అచల ధ్యానం అంటే ఏంటి? పూర్వమేవ నిరాళంబం ఆగ్నేయో నిర్గుణంతర దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్యో నిరుపద్రం పశ్చిమేవ నిష్కళంచైవ వాయువేశ నిరంజనం ఉత్తరేశ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవే ఊర్ధ్వమేవ నిరాకారం అదక్ష నిర్వికారక అంతర్బహిష్ట సర్వత్ర